అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సమాజాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, అదేవిధంగా మీడియా రంగం మీద, పత్రికల మీద ఉంటుంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సమాజాన్ని నాశనం చేయాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ సమాజంలో మనుషుల్ని బతికుండగానే చంపేయాలని చెప్పి వార్తలు రాసేటటువంటి పత్రికలు, మనం ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు అనేటటువంటి దినపత్రికలు విష ప్రచారం మీద. సో ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 447లో ఎలాంటివి రాసి వాళ్ళ రాక్షస ఆనందాన్ని పొందారో ఒక్కసారి చూద్దాం. విజయవాడలో కాపు యువకుడైనటువంటి సాయి కృష్ణని పక్కా పథకం ప్రకారం మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొని వచ్చి హత్య చేసి శవం కూడా దొరకకుండా చేశారు. ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి తెలిసి వాళ్ళ ఆధ్వర్యంలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు ఎవరైతే ఉన్నారో, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిగినటువంటి మర్డర్ ఇది ఆధారాలు పూర్తిగా చెరిపేశారు. ఈ ఇష్యూ అసలు బయటకు రాకుండా అనేక ప్రయత్నాలు చేశారు, సెటిల్మెంట్లకు వెళ్ళారు. కానీ ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత ఈరోజు విస్తుపోయేటటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది కృష్ణలంక క్రైమ్ కథా చిత్రం. ఇది కృష్ణలంక క్రైమ్ కథా చిత్రం. దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా పోలీసు బాసు, అతనికి పైన ఉన్నటువంటి ఇంకా పెద్ద పోలీసు బాసు. కానీ ఒక్క సిఐ నాగరాజు మాత్రమే దీంట్లో, ఏదైతే ఇప్పుడు సిఐ నాగరాజు ఒక్కడే ఏదైతే రిమాండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఎక్కడైనా రిమాండ్ రిపోర్ట్లో ఒక వ్యక్తిని రిమాండ్కి పంపేటప్పుడు మిగిలిన వాళ్ళ పాత్రలు కూడా రాస్తారు. కానీ ఇక్కడ పాత్రలు లేవు, సూత్రధారులు లేరు, ఏ పాత్రధారుల గురించి డిస్కషను లేదు, ఏ సూత్రధారుల గురించి డిస్కషను లేదు. అసలు అక్కడికి తీసుకురావడానికి ఏ మోటివ్తో తీసుకొని వచ్చారనేది లేదు. అసలు శవం ఉందా లేదా, చంపితే ఎలా చంపారు, ఎప్పుడు చంపారు, ఎక్కడ చంపారు, ఎలా చంపారు, ఆ బాడీ ఎక్కడ ఉంది, ఎక్కడ తగలబెట్టారు, అదేది ఏ వివరాలు కూడా నేను సిట్టి చెప్పలా. అసలు మీకు చూస్తే ఎంత షాకింగ్ అంటే, ఇక్కడ 5వ తారీఖే ఇతను తీసుకొని వచ్చారు సాయి కృష్ణని. ఎప్పుడు మే 5వ తారీఖున. ఇక్కడ మీకు చూడండి వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చిన దాన్ని బట్టి, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 4 ఎస్ఐలు, ఒక సిఐ, దాదాపు ఒక 80 మంది స్టాఫ్ ఉంటారు. అంటే కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ, సెంట్రీ కానిస్టేబుల్ అని, హోంగార్డ్ అని, ఇట్లా అంటే 4 ఎస్ఐలు ఉంటారు అక్కడ. 4 ఎస్ఐలు ఎవరికి తెలియదు. మరి 4 ఎస్ఐల సహకారంలో ఏ ఎస్ఐ సహకారం తీసుకోకుండానే చంపేశారా? ఏ కానిస్టేబుల్ సహకారం తీసుకోకుండానే చంపేశారా? ఎలా పాజిబుల్? ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. LW5 అంటే లిస్టెడ్ విట్నెస్ నెంబర్ 5, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ కొయ్యాన లలితా కుమారి ఏమేం చెప్పింది? సిఐ నాగరాజు అభ్యర్థనపై కృష్ణలంక కానిస్టేబుల్తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 ప్లస్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐని ఈ ఆపరేషన్ కోసం నియమించానని చెప్పింది. అంటే ఈ లలితా కుమార్ అనేటటువంటి ఈ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనరు సిపి రమేష్ బాబుతో సంబంధం లేకుండా, సిపి రాజశేఖర్ బాబు గారితో సంబంధం లేకుండా, రాజశేఖర్ బాబు గారి డైరెక్షన్ లేకుండా, సిపి డైరెక్షన్ లేకుండా ఏమే సిఐ చెప్పాడని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించేస్తారా? ఇలా జరుగుతుంది అసలు. 2 మార్కాపురం వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, 2 టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఒక కృష్ణలంక పోలీస్ కానిస్టేబుల్ 5వ తారీఖు మార్కాపురం వెళ్ళారు. మే 5వ తారీఖు. ఏదైతే మే 6వ తారీఖు ఉదయం 3 గంటలకు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు మార్కాపురంలో. ఉదయం 7 గంటలకి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సాయి కృష్ణని తీసుకొని వచ్చి అక్కడ సెంట్రీ కానిస్టేబుల్గా ఉన్నటువంటి సాగి పవన్ కుమార్కి అప్పచెప్పారు. ఈ సాగి పవన్ కుమారు తర్వాత ఎవరైతే డ్యూటీలో ఉన్నారో తులం హిమజాకి అప్పచెప్పాడు ఆయన. ఆ తులం హిమజ హెడ్ కానిస్టేబుల్ లోయ నాగరాజుకి చెప్పింది, వీళ్ళని తీసుకొని వచ్చి సాగి పవన్ కుమార్ నాకు అప్పచెప్పాడు అని చెప్పి ఆ తులం హిమజ అక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉన్నటువంటి లోయ నాగరాజుకి చెప్పింది. ఈ సాయి కృష్ణని తీసుకున్నట్టు అక్కడ సెంట్రీ కానిస్టేబుల్ ఎవరైతే సాగి పవన్ కుమార్ ఉన్నాడో ఆయన టాస్క్ ఫోర్స్ ఎస్ఐకి, టాస్క్ ఫోర్స్కి అంగీకార పత్రం కూడా ఇచ్చాడు, మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని. అలానే సాయి కృష్ణ సెల్ ఫోన్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ తీసుకొని గంజాయి మరియు ఇతర విషయాల గురించి సమాచారం ఉందా అని పరిశీలించి ఏమీ లభించకపోవడంతో ఆ సెల్ ఫోన్ టాస్క్ ఫోర్స్ హోంగార్డ్ ద్వారా సెంట్రీ కానిస్టేబుల్ సాగి పవన్ కుమార్కి పంపాడు. ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇతను మళ్ళీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఫోన్ను తీసుకొని వెళ్ళిపోయి
ఆ తీసుకొని వెళ్ళి మొత్తం దాంట్లో ఇతర విషయాలన్నింటినీ సమాచారం తీసుకొని, అంటే ఆ ఫోన్లో ఏముంది, ఆ ఫోన్లో ఇతర సమాచారాన్ని తీసుకొని డిలీట్ చేసేసారు ఆ ఫోన్లో ఉన్నది. మరి అతనితో పాటు ఫోన్ని ఇమీడియట్గా ఎందుకు సాగి పవన్ కుమార్ కానిస్టేబుల్కి అప్పచెప్పలా? అసలు ఇతను ఫోన్ ఎందుకు చెక్ చేశాడు? సిఐ తీసుకురమ్మన్నప్పుడు ఆ సెల్ ఫోన్ని ప్లస్ ఎవరైతే సాయికృష్ణని సిఐకి కదా అప్పచెప్పాల్సింది. మధ్యలో ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎందుకు ఆ ఫోన్ని ఎతికాడు, దాంట్లో సమాచారాన్ని ఎందుకు చూశాడు? గంజాయి మరియు ఇతర విషయాలు ఏంటి? ఆ ఇతర విషయాలు ఎవరు అతని ఫోన్లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేయించారు? ఎవరు ఆ ఫోన్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అంటే టాస్క్ ఫోర్స్ ఎస్ఐని పంపించి ఇది మరి సిపి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్ కాక ఇంకా ఎలా మీకు ఇది రాంగ్గా కనపడుతుంది? ఖచ్చితంగా ఇది పథకం ప్రకారం జరిగినటువంటి హత్యగా క్లియర్గా తెలుస్తుంది కదా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే ఆ సెల్ ఫోన్ని సాయికృష్ణకు సంబంధించిన సెల్ ఫోన్ని ఏదైతే సిఐ నాగరాజుకి తులం హిమజ అప్పచెప్పింది. ఇప్పుడు ఇందాక తెలుసు కదా మీకు, సాగి పవన్ కుమార్ కానిస్టేబుల్ ఏమో తులం హిమజ అనే కానిస్టేబుల్కి, సెంట్రీ కానిస్టేబుల్కి అప్పచెప్పాడు ఇతన్ని. దాని తర్వాత ఈ ఫోన్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మొత్తం ఆ ఫోన్లో ఉన్న డేటాని అంతా చూసి మరి ఏం అరేంజ్ చేశారో ఏంటో అవన్నీ తీసుకుని వచ్చి తర్వాత ఆ హిమజాకి అప్పచెప్తే ఆ సెల్ ఫోన్ని ఆయన సిఐ నాగరాజుకి అప్పచెప్పింది. ఇక్కడ కృష్ణలంక ఎస్ఐ ఒక అతను, నలుగురిలో ఒక ఎస్ఐ ఫ్లిప్కార్ట్ డెలివరీ తీసుకునేటప్పుడు సాయికృష్ణ చూశానని, ఇతను ఆల్రెడీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ హత్య కేసు నిందుతాడని ఆల్రెడీ అతను గుర్తుపట్టాని చెప్పాడు. అంటే ఇది 7 తారీఖు 8 తారీఖుల్లో జరిగినటువంటిది. ఇంకొక ఎస్ఐ చెప్పింది ఏంటి, 8వ తారీఖు సాయికృష్ణ చూసా అని చెప్పాడు. అంటే 6, 7, 8 ఈ 3 రోజుల్లో సాయికృష్ణ బతికే ఉన్నాడు. మరి 8 తర్వాత 9 చనిపోయాడా, 10 చనిపోయాడా? తర్వాత స్టేషన్లో మరి అన్ని రోజులు ఉంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పలేదు? అక్కడ 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకపోతే మరి క్లియర్గా టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి మరి ఏసీపీ ఎందుకు అడగలేదు? అది అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎందుకు అడగలేదు? మరి ఇదంతా ఒక పక్క పథకం ప్రకారం జరిగిందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. రెండోది ఈ సిఐ హిస్టరీ తీసుకుంటే 22 నెలలు అదే స్టేషన్లో ఉన్నాడు. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే అక్కడ డ్యూటీ చేయించుకున్నారు 13/8/2024. మొన్న 14/6/2024 వరకు డ్యూటీలో ఉన్నాడు. ఆ తల్లి ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడు? 2వ తారీఖు జూన్ 2 తల్లి ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకుని చంపేశారు అని ప్రెస్ మీట్ పెట్టినాక జూన్ 2 నుంచి జూన్ 14 దాకా అదే స్టేషన్లో ఇదే సిఐ ఉన్నాడు. ఇది కదా అసలు క్రైమ్ కథా చిత్రం. మరి ఇతన్ని టార్చర్ పెట్టినటువంటి కానిస్టేబుళ్ళు, ఎస్ఐ, సిఐ, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళెవ్వరూ ఈ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళెవరి పేర్లు లేవు. A2గా కానీ, A3గా కానీ, A4గా కానీ. ఓన్లీ ఒక్క ఇతనే భుజం మీద వేసుకుని వెళ్ళి ఇతను ఒక్కడే కొట్టేసి లేకపోతే మార్కాపురం నుంచి తీసుకొచ్చిన వాళ్ళని దోషులే. ఎవరు డైరెక్ట్లో తీసుకొని వచ్చారు? సిపి డైరెక్షన్లో తీసుకొని వస్తే సిపి దోషే. సిపికి తెలియకుండా ఏమ చేస్తే ఆమె దోషే. ఆమె 2వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మరి సిపి 14వ తారీఖు దాకా ఇతన్ని అక్కడే స్టేషన్లో ఉంచాడనంటే ఇది పక్క కృష్ణలంక క్రైమ్ కథా చిత్రం కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పక్క ఆధారాలతో తెలిసిపోతుంది కదా. ఏముందండి, తర్వాత అతను బయటకు వస్తాడు, జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆల్రెడీ కూటమి హామీ ఇచ్చింది అతనికి. ఇంకేముంటుంది? తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మరి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. సో బూడిదన్న ఇవ్వండి చాలు అని అడుగుతున్నారు. ఇంకేముంటుంది? ఇది శవము లేదు, బూడిద లేదు, కేసు లేదు, ఇలాంటివి ఎన్ని జరిగినాయో లెక్క లేదు. అవునండి, 10 నెలల సీసీ ఫుటేజ్, సంవత్సరం సీసీ ఫుటేజ్ మాయమైందంటే ఎన్ని జరిగి ఉంటాయి ఇంకా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత దారుణమైనటువంటి పరిస్థితి. లాకప్ డెత్ అయ్యి శవం కూడా దొరకనటువంటి పరిస్థితి, ఆధారాలు కూడా చెరిపేసినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం, ఇక్కడ సీసీ ఫుటేజ్ మాయమైతే బ్యాకప్ ఎందుకు తీయలేదు ఇప్పుడు వరకు? 5 రోజులు అయింది కదా ఎఫ్ఐఆర్ కట్టి ఇతని మీద, 6 రోజులు అయింది కదా ఇప్పటికి. మీరు రిమాండ్కి పంపించేటప్పటికి 6వ రోజు. ఎందుకు మీరు బ్యాకప్ తీయలేదు? అంటే బ్యాకప్ను కూడా మాయం చేయించేశారు ఈలోపు. అనేక అనుమానాలు. సో ఈ కేసు ఎప్పటికీ తేలదు, శవం కూడా దొరకదు. ప్రతిరోజు అబద్ధాలు తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఇంకేమన్నా ఉందంటే ప్రతిరోజు అబద్ధాలే. అసలు చూడండి, 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, తగ్గించాం. సిగ్గెట్టలేదా చెప్పుకోవడానికి మీకు ప్రభుత్వానికి? ఈ 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచి ఒక్కడ కూడా పెంచలేదని నిస్సిగ్గా అబద్ధాలు ఆడుతున్నారు. చూడండి ఎప్పుడు పెంచారో మీకు నేను డేట్లతో సహా చెప్తాను. మంత్రులు చదువు 2024 నవంబర్లో 6,072 కోట్లు పెంచారు. 2024 డిసెంబర్లో 9,412 కోట్లు కరెంట్ ఛార్జీలు భారం మోపారు.
మళ్ళీ 2024-25 ఏడాదికి సంబంధించి 1863 కోట్లు వేశారు. 2025-26 ఏడాదికి సంబంధించి 2787 కోట్లు వేశారు. మొత్తంగా 20,136 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచింది, ముక్కు పిండి మరీ వసూలు చేసింది. కానీ ఇక్కడ 2,787 కోట్లు లాస్ట్లో ఏదైతే పెంచారో దానిలో 923 కోట్లు తగ్గించమని చెప్పి ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తప్పుబట్టి ఇంత ఎలా పెంచుతారు మీరంటే అప్పుడు 13 పైసలు తగ్గించారు. 13 పైసలు ఆ 2,787 కోట్లు అంటే పెంచింది అప్పుడు 40 పైసలు పెంచితే లాస్ట్లో ఏది ఈ 18,000 కోట్లు కాకుండా చివరిలో పెంచిన 2,000 కోట్లు చేంజ్లో అంటే 40 పైసలు తప్పుడు అప్పుడు యూనిట్కి పెంచితే 13 పైసలు మళ్ళీ ఏదైతే తగ్గించమని చెప్పారు. సో అంటే 26 పైసలు ఆల్రెడీ పెంచింది కొనసాగుతూనే ఉంటుంది ఇది. కానీ విద్యుత్ ఛార్జీలు ₹1 కూడా పెంచలేదు, మొత్తం తగ్గించేసాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా కూడా సిగ్గట్టు లేకుండా బతుకుతున్నారో నాకు అర్థం కావట్లా. ప్రతిరోజు ఇదే విష ప్రచారం. మేము సెకీతో ₹2.49 అప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటే దాని మీద నానా గగ్గోలు పెట్టి మేమేదంట విద్యుత్ సంబంధించిన డిస్కమ్లు అంటే రేటింగ్ పడేసామంట. తప్పుడు కోతలు. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుని కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఏపీ ట్రాన్స్కోకి, నెట్ క్యాప్కి, ఏపీకి 3 ఎనర్జీ అవార్డులు వచ్చాయి. అలానే ఆక్వా యూనిట్ విద్యుత్తు ₹1.5 ఇవ్వలేదని ఒక అసత్య ప్రచారం. 39,64,000 మంది వినియోగదారులకి వ్యవసాయం కానీ, ఆక్వా కానీ, పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలు కలిపి ఏదైతే ఉచిత సబ్సిడీ విద్యుత్తును జగన్ గారి ప్రభుత్వం అందించింది, ఇవ్వలేదని మీరు ఒక తప్పుడు ప్రచారం. అదేవిధంగా గత ప్రభుత్వంలో విద్యుత్ సంస్థలపై 49,000 కోట్లు భారం మోపారు. ఎంత అబద్ధం అంటే అంత అబద్ధం. చంద్రబాబు గత పాలనలో సగటున అప్పులు 24% అప్పులు వృద్ధి ఉంటే జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్న కేవలం 7.3% మాత్రమే ఏదైతే అప్పులకు సంబంధించినటువంటి శాతం. అంతకుముందు ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడానికి 38,836 కోట్ల రుణాలను ఆర్థిక సంస్థల నుంచి డిస్కౌంట్లు తీసుకోవాల్సి వచ్చింది. జగన్ గారి హయాంలో 32,000 కోట్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పి ఇంకో తప్పుడు ప్రచారం. ఎంత తప్పో చూడండి. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలపై 5,252 కోట్లు ట్రూ అప్ భారం తగ్గించారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం రాలి అప్పుడు తీసుకున్నటువంటి సంస్కరణల వల్ల. కానీ ఒక తప్పుడు ప్రచారం ప్రతిరోజు ఈ కూటమి నాయకులు చేస్తూనే ఉంటారు. 20,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి సిగ్గు లేకుండా పెంచలేదని ఎలా చెప్పుకుంటున్నారో ఇంక వాళ్ళ బతికైందో ఇంక మీరు చూస్తేనే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాన్ని తన ఖాతాలోకి వేసుకోవడం అలవాటే. ఇప్పుడు నిన్న అక్కడికి వెళ్ళి ఎక్కడికి మన కర్నూలులో వెళ్ళి జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరిగా మారుస్తాను, రాష్ట్రంలో మొదలైంది సువర్ణ అధ్యాయం, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా చూసుకుంటా అని చెప్పి ఇక్కడ కేజీఎఫ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదో మొత్తం వచ్చేస్తున్న కోణంలో, లేకపోతే ఈయనే అసలు మొత్తం అక్కడ బంగారు గన్ని తవ్వి తీసుకొని వచ్చినట్టుగా నిన్న ఇచ్చినటువంటి కలరింగ్. అది ఏంటి అసలు? అది ఇక్కడ ఇప్పుడు 1991-92లోనే ఏదైతే కర్నూలు జిల్లాలో అక్కడ జొన్నగిరి అనేటువంటి ప్రాంతంలో ఏదైతే బంగారు గన్లు ఉండే అని చెప్పి ప్రభుత్వానికి తెలుసు. కానీ వాటన్నింటినీ తవ్వి తీయాలంటే అది సంవత్సరాల ప్రాసెస్, కొన్ని 100 కోట్లు ఖర్చు అయింది. కాబట్టి ఏ ప్రభుత్వాలు డేర్ చేయాలి. దాన్ని 2013లో జియో మైసూర్ అనేటటువంటి కంపెనీ అక్కడ గోల్డ్ మైన్ని లీజుకు తీసుకొని ఇప్పుడు దాకా మొత్తం ఆ బంగారాన్ని అక్కడ ఉందా లేదా అని మొత్తం అన్ని స్టడీ చేసి ఉంటే ఇప్పుడు 13 టన్నుల బంగారం అక్కడ మనకు అందుబాటులో ఉంది. అది కూడా మన సంవత్సరానికి వచ్చేసి ఒక 500 కేజీలు అంటే 1/2 టన్ను అలా వెలికి తీయడానికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు వచ్చింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2021లో అక్కడ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ని స్టార్ట్ చేసి పైలట్ ప్రాజెక్టుగా పనుల్ని స్టార్ట్ చేసి పూర్తి చేశారు. 2023 ఫిబ్రవరి నుంచి పైలట్ ప్రాజెక్టుగా బంగారం వెలికితీత మొదలుపెట్టి ఈ ప్లాట్లో ఉత్పత్తి అయినటువంటి బంగారాన్ని మళ్ళీ బెంగళూరులో ఉన్నటువంటి ఏదైతే ల్యాబ్కు పంపితే అది మంచి ఫలితాలు, మంచి బంగారం అని వచ్చింది. సో ఫిబ్రవరి 2023 నుంచి రోజుకి ఏదైతే 20 టన్నుల మట్టి తవ్వి ప్రాసెసింగ్ చేస్తూ దాంట్లో 40 నుంచి 50 గ్రాములు బంగారం ఉత్పత్తి అయ్యేటట్టుగా అప్పుడు స్టార్ట్ చేశారు. 2023 జగన్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. కానీ ఇక్కడికి వెళ్ళి ఆయన ఖాతాలు వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు. 2 పవన్ కళ్యాణ్పై నోరు బారేసుకుంటున్నారంట. అంటే ఆయనేమో ఎన్ని బూతులైనా తిడితే యువతలాడు మాత్రం నోరు మూసుకుని కూర్చోవాలా? నోరు తెరిస్తే బూతులు చంపేస్తా, పేక బిసికి చంపేస్తా అంటే యువతలాడు అంటే సైలెంట్గా కూర్చోవాలంట. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చే మెసేజ్? 2 తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట దేవాలయాల పవిత్రతను కాపాడాం. అందుకైనా తిరుమల లడ్డులో మనిషి పుట్టినాడు ఎప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఉన్మాదకరంగా మీరు మాట్లాడింది. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్, ఇలా పెచ్చ వాగుడు వాగి తిరుమల పవిత్రతను దెబ్బతీసింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు. ₹1 అవినీతి లేకుండా 16,000 ఉద్యోగాలు ఇచ్చాయంట. మొత్తం డిఎస్సి పోస్టులను అమ్మేసి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు? వైకాపా ప్రభుత్వం పారిశ్రామికులను వేధించి పంపించేసిందంట. వేధించి పంపిస్తేనే ఇప్పుడు ఏదైతే ఇక్కడ బంగారం
జగన్ గారి హయాంలో ఉత్పత్తి అయిందా? జగన్ గారి హయాంలోనే ప్రొడక్షన్ స్టార్ట్ అయిందా? జగన్ గారి హయాంలోనే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారా? కొద్దిగా సిగ్గు శరం కొంచెమన్నా లేకుండా చంద్రబాబు నాయుడు రోజు రోజుకి దిగజారిపోయి వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ ప్రభుత్వానికి పోయే రోజులు వచ్చినాయి కాబట్టి ఈ విధంగా వాగుతూ ఉన్నారనేది ప్రజలకు కూడా పూర్తిగా అర్థమవుతా ఉంది. పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అంటే ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేయించుకునేటటువంటి ఆఫీసులను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఒక్క అల్లూరు సీతారామరాజు, పోలవరం మినహా మిగిలిన 24 జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రారంభించనున్నారు. అంటే మనకు ఇప్పుడు రోడ్లు ఎట్లా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారో, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, లేదంటే మీరు అన్నట్టుగా ఫైబర్ నెట్, టూరిజం హోటళ్ళు, రిషికొండ, ఇలా అన్ని ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆస్తుల్ని, బిల్డింగ్ని అలా ఎలా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి రిజిస్ట్రేషన్ ఆఫీసులు వెళ్తే ఇక మన భూమికి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కదా ఇది కదా ఏదైతే మీరు చేసినటువంటి అప్పుడు దుష్ప్రచారం, మా మీద చేసిన దుష్ప్రచారం ఇప్పుడు మీరు చేస్తున్నారు. నిజంగా మేము చేయలేదు. ఆ రోజు మా మీద దుష్ప్రచారం చేశారు, మీ భూములన్నీ లాగేసుకుంటున్నారని. అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా గమనించండి, మన రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయి. అంటే మీ భూములు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీ భూములు ఇప్పుడు లాగేసుకుంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీసులు సాక్షిగా లాగేసుకుంటుంది. డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అవి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంక ఇప్పుడు చెప్పండి మీరు, దీనికి రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే ఇక మన భూములు, మన ఆస్తులకి రక్షణ ఎక్కడది? సో రిజిస్ట్రేషన్ గోవిందా గోవిందా, మన భూములు గోవిందా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ సాక్షిగా గోవిందా. చంద్రబాబు నాయుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మరి మనం కూడా ఇప్పుడు దానికి పోరాటం చేయాలిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంటే పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి. సో ఇది పరిస్థితి రాష్ట్రంలో, రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ప్రైవేట్ వాళ్ళకి.